నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ముఖ్యమంత్రికి ముఖం చాటేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇలా అయితే మా నియోజకవర్గం అభివృద్ధి అయ్యేది ఎన్నడూ అంటూ వాపోతున్న నర్సంపేట నియోజకవర్గం ప్రజలు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన ఎమ్మెల్యే ఇంటి గుమ్మం ముందుకు వెళుతుంటే కలవని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఒక ముఖ్యమంత్రి మీద అలిగి మూలకు కూర్చుంటే నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని గుసగుసలాడుకుంటున్న ఓటర్లు. నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడాలి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి నిధులు తీసుకురావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. నర్సంపేట రోడ్డు మార్గాన వెళుతున్న ముఖ్యమంత్రిను కలవని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. వర్షాలు వచ్చి వరదలు వచ్చి అల్లకులాలము అయ్యి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజానీకానికి ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ సమస్యలను విన్నవించే నిధులు రాబట్టాల్సింది పోయి ముఖం సాటేస్తే మా పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు. అధికార పార్టీలో ఉండి పోరాడు కొట్లాడు నిధులు సాధించు మీకు అండగా మేము ఉంటాము అంటున్న నియోజకవర్గ ప్రజలు మాకు కావాల్సింది అభివృద్ధి అంటున్న ప్రజలు. వచ్చింది అబ్బా ఇలా పోతా ఇది బాంబు బాగానే ఉంటాయి నెంబర్లు అంటే అయినే ఉంటాయి ఇవన్నీ పడుతుంది ఇలా లేడు వరంగల్ దొరకట్టున్నాయి. వెళ్ళిపోయాడు అరే మందానే లేడు బాత్రూమ్లో ఉంటాడు ముందు సీట్ బాగానే ఉన్నాడు.